మెగా యూట్యూబ్ ఛానల్ రాజు హాయ్ గాయ్స్, ఇప్పుడు వీడియోలో ఏమంటే రామ్జల చెరువు ఎలా ఉంది, ఎక్కడ సైడ్ ఉంది, ఆ లొకేషన్ ఏంటి, ఆ దారి ఏంటి అనేది ప్రతి ఒక్క వీడియో సహా తీయడం జరిగింది. నా యూట్యూబ్ లో ఉంది, పోయి చూడండి ఫ్రెండ్స్. ఏమేమి ఉంటానా దోశ లేదనా? రెండు ఇడ్లీనా? అన్నీ అయిపోయినా ఫ్రెండ్స్, అందుకోసమే రెండు ఇడ్లీ ఆర్డర్ చేసినాను. అన్న నెక్స్ట్ మరి ఫుడ్ ఇస్తుంది అన్నాడు అన్న. ఇలాంటి చిన్న చిన్న బ్లాగ్స్ అన్నీ ఇప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఎక్కడ మన తానకడదే హోటల్ ఇది కూడా చూసుకోవచ్చు. ఆ టేస్ట్ మాత్రం బాగుంది. ఇడ్లీ, సాంబారు, బజ్జీస్ అన్నీ ఉన్నాయి, బాగున్నాయట. వీడియో తీయడానికి ప్లేస్ లేదు, అందుకోసమే సగానికి సరిగ్గా తీయలేదు ఫ్రెండ్స్ వీడియో. ఇప్పుడు అది రూమ్ కాదు ఫ్రెండ్స్, మా సపరేట్ మనం ఫ్రిడ్జ్లో వేసినారు ఆట వర్క్ కాబట్టి తీయడానికి పెట్టి వీడియో మొబైల్ పెట్టి వీడియో తీయడానికి కూడా అసలు ప్లేస్ లేదు మనకి. అందుకోసమే ఎలాగో వాళ్ళ వీడియో తీసినాను. కానీ ఇంకా టైం అయింది కదా అని బయలుదేరాలి. టైం అయింది కదా పోవాలి కదా అని అమౌంట్ ఇచ్చి మనం ఇప్పుడు పోయేది అంటే ఫస్ట్ ఇప్పుడు తాండ దాటిన తర్వాత తాండానికి తర్వాత ఇప్పుడు కటింగ్ తిరగాలి అసలు. అదే సైడ్గా ఒకే రోడ్ ఉంటుంది కానీ ఆడ మేకడోన దొడ్డనగిరి ఇంకా ఆ మూడు కాకుండా ఇక్కడ దారి అర్థం చూపిస్తాను మీకు లొకేషన్ తర్వాత చూపిస్తాను. మొన్నసారి వచ్చిన కన్నా ఇప్పుడు చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ నెలలు. అప్పుడు పెద్దల చెరువు ఉన్నప్పుడు తక్కువ ఉన్నాయి నెలలో. ఇప్పుడు మొత్తం లాస్ట్ వరకు వచ్చిన రోడ్డు మేరకు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మరి నెల్లు ఎక్కడ సైడ్ వచ్చినామని అక్కడ మన మంత్రాలు వేయటం అనుకోవచ్చు. అక్కడ సైడ్ ఇవన్నీ నెల్లు అక్కడ సైడ్ పోతాయి కానీ నెల్లు మాత్రం ఊరు బాగా లొకేషన్ బాగుంది. చెట్లు కూడా అంతగా లేవు, చెట్లు ఉంటే బాగుంది. మనం దగ్గరలో ఉన్నాము, అక్కడ దగ్గరలో ఎంటర్ అయినాము. ఇంకా కొంచెం ఇంకా ముందు పోవాలి. కనబడుతుంది. ఇటు సైడ్ ఆదోని ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మన నెమ్లికల్ రోడ్ పెద్ద రోడ్. ఇక్కడ రైట్ సైడ్ మనం ఆదోని పోయే రూట్, ఇది లెఫ్ట్ సైడ్ నెమ్లికల్ పోయే రూట్. నెమ్లికల్లో దొడ్డనగిరి, నాగడోన అన్ని ఊర్లు ఇక్కడ చాలా మంది దగ్గర అవుతుందని. ఇప్పుడు ఏమైనా ఆదరణ పోవాలనుకున్నా అక్కడ పోవడం చాలా మంది ఈ రూట్కే పోతారు, ఎందుకంటే చాలా దగ్గర అవుతుంది రూట్. చాలా సైడ్ అంటే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి సుమారు ఒక 6-7 కిలోమీటర్ డిఫరెంట్ అవుతుంది. ఏమంటే ఇది కొంచెం సైడ్ రోడ్ కదా, లాంగ్ అవుతుంది, కొంచెం దగ్గర ఆడపిల్ల వాళ్ళు బస్సు కట్టి ఈ రూట్ నుంచే పోతారు. దగ్గర అవుతుందండి ఈ రూట్ అయితే. ఈ రూట్ మన మార్కెట్ పెడతాను. చూసుకోవచ్చు లొకేషన్ ఎంత బాగుంది. ఇది వనమంటారు, మన నెల్లికలు వనమంటారు. ప్రతి ఊరికి ఎంత హైట్ ఎంత పొడవుగా ఉన్నాయి కానీ తాట చెట్లు అంటారు. తాట చెట్లు కాయలు కూడా ఉంటుంది. అక్కడ లొకేషన్ మాత్రం బాగుంటుంది. సినిమా షూటింగ్ అవి ఇవి బాగుంటుంది. ఒకవేళ మనం ఏమైనా టెంట్ వేసుకోవడానికి ఉండడానికి కూడా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ వీడియోస్ కానీ అవి ఇవి అనేది చూడడానికి బాగుంటుంది. చూసారు ఎంత హైట్, ఇంకా పోతే ఇంకా బాగుంటుంది. ఇంకా మొత్తం రోడ్ చూసుకోవచ్చు. ఆ సైడ్ మొత్తం అది ఇంకా హైట్ ఉంది కదా, మొత్తం చూడండి. బాబా సూపర్ ఫ్రెండ్స్, మొత్తం లొకేషన్ మాత్రం బాగుంది. ఇలాంటి చోటుకు వచ్చి చూడాలా, ఇలాంటి చూసామని చూస్తేనే అర్థమవుతుంది. మన సినిమా షూటింగ్లో అర్థతానా ఇక్కడ షూటింగ్ చేస్తారు. వీడు సేమ్ లొకేషన్ దిక్కు అలాగే ఉంది. బృందావనంలో ఉంది కదా, బృందావనం ఇలాంటిది సేమ్. మా హీరో మన వాళ్ళ ఆయన వీడియో షూటింగ్ సేమ్ అదే ప్లేస్, వీడియో సేమ్ అలాగే నెల్లికల్ ఎంట్రీ దాటుతున్నాం సార్. ఎంట్రీ దాటడమే ఇంకా మొత్తం చాలా ఇప్పుడు పోయి స్టార్టర్ పోయేది నాగడోన్ చూసుకోవచ్చు మీరు. పోతే నెమ్మికల్ ఫ్రెండ్స్ అది చూసుకోవచ్చు. నెమ్మికల్ కాలువ ఉంటుంది, కాలువ
పైన నెల్లు కూడా అందుకని తగ్గలే. అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి, ఇంకా తిరుగుతున్నాయి. ఈ నెల్లు ఉండడం వల్లే మన నెమ్మిలికల ప్రజలు పంటలు పండించుకోవాలనుకుంటారు. నెల్లు కాదు ఖాళీ నీళ్ళు ఖచ్చితంగా కట్టుకుంటారు. ఇప్పుడు ఒకసారి కట్టుకోకూడదు అనే రూల్ ఉన్నా కూడా కట్టుకోకూడదు అని రూల్ ఉన్నారు. నైట్ పూట ఎట్లా ఒక మోటరో ఏదో పెట్టి ఖచ్చితంగా కట్టుకుంటారు. ఎందుకంటే పక్కన అంత నెల్లు పెట్టుకుని కూడా ఉన్నోళ్ళు బోర్లు వేసుకుంటారు. నెల్లెక్కలు ఫ్రెండ్స్ ఊరి పేరు చూస్తున్నారు, బోర్డు కూడా చూపించాను మీకు. ఊరు ఊర్లో ఎంట్రీ అయినాము. ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి, అయ్యప్ప స్వామి గుడి, ముస్లిమ్స్ దర్గా 3 కలిసి ఉన్నాయి. ఎక్కడ చెల్లదు ఇలాంటివి చూసినట్టు. ఇలాంటివి మేము చక్కగా మనం దారి నుంచి ఇలాగే దారి నుంచి చక్కగా పోతే అనుకో ఇది ఆదరణ రూట్ వస్తుంది. అక్కడ ఆ సైడ్ కూడా వస్తుంది, కానీ మాకు దగ్గర అయ్యే రూట్ అంటే ఈ రూటే అని చెప్పినాను. ఎప్పుడు వచ్చినా కూడా ఈ రూట్కి పోవడానికి ఉంటుంది. మీరు కూడా చూసుకోవచ్చు. ఇలా సేమ్ ఇన్ని నుంచి సైడ్ పోతే అక్కడ లాస్ట్ థాట్ వస్తుంది కదా, ఆ రూట్ ఇక్కడ ఆదరణ రూట్ నుంచి వచ్చింది. చూపిస్తాను చూడండి సార్, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఈ లొకేషన్ ఈ నుంచి చూపించాను కదా, ఇక్కడ ఆదరణ రోడ్ మా లెఫ్ట్ సైడ్ ఇక్కడ సైడ్ ఆటో ఆగింది కదా, అది ఆ బస్ స్టాండ్. ఇది మన నెమ్మికల్ ఆదరణ పోయే వాళ్ళు ఆ బస్ స్టాండ్. అది మన ఈ రూట్ పోయే రూట్ మొత్తం ఆదరణ పోయే రూట్. ఆదరణ ఫ్రెండ్స్ ఆదరణ కొత్తూరు, రణమండల, ఆంజనేయ స్వామి, దొడ్డనగిరి, ఇంకా ఆ ఊరు కొన్ని ఊర్లు వస్తాయన్నమాట. ఇలాగే పోతే ఫ్రెండ్స్ మీకు మొన్న చెప్పినా కదా ఫ్రెండ్స్, ఆదరణ ఎల్లమ్మ గుడి అంటే ఎక్కడ సైడ్ అంటే మీరు ఆడ మార్కింగ్ కూడా పెట్టండి సార్, రెడ్ కలర్ మార్కింగ్. అది ఆదరణ ఎల్లమ్మ దేవత, ఆ దేవాలయం గుడి అది చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా ఆడుకున్న బాగానే జరుగుతుంది మన జాతర, కానీ ఆడ దేవుడు జరుగుతుంది. జనాలు మాత్రం సన్న మంది, పిచ్చల మంది ఉంటారు. చీమల పుట్టి ఎట్లా ఉంటారు అలా ఉంటారు. అంత ఫేమస్ ఆదరణ ఎల్లమ్మ అంటే మీరు చూసుకోవచ్చు. ఎప్పుడైనా కానీ రండి, బాగుంటుంది, బాగా జరుగుతుంది అనమాట. ఇక్కడ అంగిట్లు ఉంటాయి. కానీ ఫ్రెండ్స్ ఒకటి మనకి ఇక్కడ ఏదంటే పంచర్ షాప్ అనేది ఉండదు. ఇక్కడ పంచర్ షాప్ ఉండదు. పెట్రోల్ కూడా ఉంటుందో లేదంటే దొరుకుతుందో లేని లేదు. మనం చెప్పలేము. మన జాగ్రత్తలో పెట్రోల్ ఉండాలి. మనం టైర్కి పని చేయమన్నా కొంచెం చూసుకుని రావాలి. ఇది దర్గా ఫ్రెండ్స్, మాసం దర్గా బాగా ఏమో దర్గా అంటారు ఫ్రెండ్స్. ఈ దర్గా పేరైతే అంతగా తెలియదు. చూసిన ప్రతిసారి చూసాను కానీ కనుక్కోలేదు. ఇంత అంతగా చూడలేదు. ఈ దర్గా గురించి కూడా మీకు చెప్తాను. ఒకరోజు వచ్చి ఈ దర్గా గురించి కూడా మీకు వీడియో తీసి చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్ 3లో ఈ వీడియో పెడతాను ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు చూసుకోవచ్చు. మీరు చాలా జాగ్రత్త రావాలి ఫ్రెండ్స్. ఫ్యామిలీ వచ్చినా, సింగల్ వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా చాలా జాగ్రత్త రావాలి. ఏమంటే చాలా డేంజర్ ఉంటుంది రోడ్ మాత్రం ఇది. చూసుకోవచ్చు. పైనుంచి మీకు కిందగా సముద్రం చూపిస్తాను. చాలా డేంజర్ ఉంటుంది. ఎంత నిదానంగా వస్తే అంత మేలు ఫ్రెండ్స్. బండి కూడా చాలా కంట్రోల్ ఉండాలి. బ్రేకులు అయినా కూడా చూసుకో. చాలా మన రోడ్ అనేది ఎంత దగ్గరకు ఉంటుందో పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి, మరి లాయర్లు అంట అవంటి వస్తాయి. నేను ఒక చేత మొబైల్తో వీడియో తీసుకుంటూ మీకోసం మరి ఒక చేత బైక్ నడుపుతున్నాను తెలుసా. అంటే నా వీడియో ప్రతి ఒక్క వీడియోతో సహా లైక్ చేయండి, షేర్ చేయండి, కన్సల్ట్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసుకోవచ్చు. మీకు చాలా డేంజర్గా ఉంటుంది ఈ రోడ్ మాత్రం. మీరు చూసుకోవచ్చు. మీరు ఎంత నిదానంగా వస్తే అంత బాగుంటుంది. వాళ్ళు పోతే పోండి, ముందుకు పోతే మీరు వాళ్ళ వెనక్కి పోండి. ఓకేనా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ముందు పోయినారు, మేము ముందు పోయినామని జరిగితే మాత్రం లోయలో ఖచ్చితంగా పడిపోతారు. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది ఫ్రెండ్స్, ఆ దేవాలయం కూడా చూపిస్తాం చూడండి. ఈ సరళించి మొత్తం నదిగా పడుతుంది, చూపించిన మీకు అది. ఈ రోడ్డుకి లోడ్ బండ్లు అంటే చాలా నిదానంగా పోతాయి. ఆ బండ్లు పోయేంత వరకు మేము అంతా ఒక 10 అడుగులంతా దూరంగా ఉండాలి మనం. ఇంకా ఎందుకంటే ఆ లోడ్ బండి మరి రిటర్న్ వెనక్కి దావచ్చాము. అప్పుడు మనం ఎక్కడ కదలేము, చూడొచ్చు బండి ఎంత నిదానంగా పోతుందో. ఆ బండి ఇంకా ఆగిపోతుంది. మనం ఫ్రెండ్స్ మీకు వీడియో ఇంకా ముందు పెడతాను. ఇప్పుడు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇది ఇంకా డేంజర్ రోడ్ ఫ్రెండ్స్. చాలా నిదానంగా ఫ్రెండ్స్. బ్రేకులు మాత్రం చాలా కండిషన్ ఉండాలి. కండిషన్ ఉండే లేకపోతే కొంచెం నిదానంగా పోతే బాగుంటుంది ఫ్రెండ్స్. లేదంటే లోయలో పడి ఖచ్చితంగా చనిపోతాం ఫ్రెండ్స్. ఇక్కడ పోయడానికి ఏముండదు. ఇప్పుడు మనం ఎంత మనకి సేఫ్టీ ఉన్నా అడ్డంగా ఉన్నా కూడా మనం ఖచ్చితంగా కింద పడిపోతాం. ఎందుకంటే ఆ స్పీడ్కి ఎంత డౌన్ ఉందో కిందకి. మనం కొంచెం బ్రేక్ నుంచి కాలు దారినా కూడా మనం బండి అనేది అసలు కంట్రోల్ కాదు. మీరు ముఖ్యంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే మరి రామ్జల వాటర్ ట్యాంక్ అంటారు, దాన్ని రామ్జల చెరువు అంటారు కొంతమంది. దాన్ని ఎక్కువ అంటే ఆ నీళ్ళు తాగడానికి పడుతుంటారు అనమాట. చాలా చిన్న చెప్పంటే పక్కన టెంపుల్ ఉన్నాయి, అనే సాంగులు ఉన్నాయి. ఇక్కడ పక్కన టెంపుల్స్ ఉన్నాయి, ఇక్కడ రూములు ఉన్నాయి. రామ్జల చెరువు అంటారు. గేట్ కనబడుతున్నాడా, గేటు
అక్కడే సార్ మీకు చూడడానికి లొకేషన్ మీకు వీడియో పెట్టడానికి అక్కడే ఆ వీడియో కోసమే నేను ఇంత లొకేషన్స్ ఎన్ని వీడియోలు ఎన్ని చేయడానికి కూడా ఆ లొకేషన్ కోసం బాగా చెరువు రామ్జల వాటర్ ట్యాంక్ అంటారు, కొంతమంది రామ్జల చెరువు అంటారు దాన్ని. చాలా 2 రకాలుగా తీసుకోవచ్చు. రామ్జల వాటర్ ట్యాంక్ లొకేషన్ కానీ హైలైట్గా అవి పోయి ఆదరణ రూట్ ఇది తీసుకోవచ్చు. కొండలు ఇట్లాంటి లొకేషన్ ఎక్కడ దొరకదండి. ఫోటోలు తీయడం కానీ మన ఏమైనా షూటింగ్ చేయడం కూడా ఈ ట్యాంక్ గురించి మీకు వాటర్ ట్యాంక్ గురించి మీకు చూడడానికి నేను ఇంతవరకు ట్రై చేసినాను. పూర్తి వీడియో పెట్టాను నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి సార్. ఓకేనా? ఆ లాస్ట్ ఉంటుందా వాటర్ ట్యాంక్ అది బ్రిడ్జ్ మాదిరి ఉందా, ఈ కొండలు కానీ ఈ అంతా దీంట్లో బొడుగుని అంటాం, బొడుగుని ఇచ్చాను. ఇలాంటి గేట్ల నుంచి మీరు పోవచ్చు, కానీ గేట్ వేసారు ఇంకా ముందు పైన చూపిస్తుంటాయి. ఏమనుకోతాం ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్